చాలా సరదాగా ఉంది కదా. ఇంత నెమ్మదిగా ఎవరైనా బండి నడుపుతారా? నడిచెళ్లే వాళ్ళు కూడా ముందు వెళ్ళిపోతున్నారు. ఫాస్ట్ గా వెళ్తే ప్రాబ్లం, నెమ్మదిగా వెళ్ళినా ప్రాబ్లం. అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు ఆకలేస్తోంది. నా బుర్ర తినేసిన తర్వాత కూడా నీ కడుపులో ఇంకా చోటు ఉందా ఆకలేయడానికి? ఏంటి? నీకు అసలు ఆకలిగా లేదు. నాకు తెలుసు నువ్వు 5 స్టార్ హోటల్కి వెళ్ళడానికి చాలా ఆతృతగా ఉన్నావని. అందుకే నన్ను ఫాస్ట్గా వెళ్ళని చెప్తున్నావు కదా. 5 స్టార్ హోటల్ అంటే ఆకలితోనే ఉండాలన్నమాట. ఓ, అయితే నీకు 7 స్టార్లో తినాలనుందా? చూడు, నాకు తెలిసి ఇక్కడ 7 స్టార్ హోటల్స్ అయితే లేవు. ఒకవేళ మీ ఇంటి దగ్గర ఏమైనా 7 స్టార్ హోటల్స్ ఉన్నాయంటే చెప్పు, మనం అక్కడికే వెళ్తున్నాం. మా ఇంటి దగ్గర అయితే స్టార్స్ హోటల్స్ లో కాదు, ఆకాశంలో వెతుకుతాం. యు మీన్ ధాబా? కానీ అక్కడ భోజనం చాలా రుచిగా ఉంటుంది. 5 స్టార్ హోటల్లో కాదు, రుచి ఉంటుంది కానీ బిల్లు పేలుతుంది. నువ్వు ఇలా డైలాగులు కొట్టినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. ఓకే, అయినా నిజం కోసం అయితే ఇప్పుడు 2 విషయాలు చాలా అవసరం. ఒకటి నిజం చెప్పేవాళ్ళు, రెండవది నిజం వినేవాళ్ళు. ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నిజం చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ వినేవాళ్లే లేరు. తిడుతున్నావా? తెలివిగా ఉండమంటున్నాను. నువ్వు తెలివి పెంచమనట్లేదు, ఛాలెంజ్ చేస్తున్నావు. అలాగే మనం నీకు ఇష్టమైన రెస్టారెంట్కి వెళ్దాం, కానీ ఒక షరతు. అక్కడి భోజనం రుచిగా ఉంది అంటే బిల్లు నేను కడతాను. ఒకవేళ అక్కడ భోజనం రుచిగా లేదు అనుకో, అప్పుడు నువ్వు నాకు ఇష్టమైన రెస్టారెంట్కి రావాలి. అలాగే బిల్ నువ్వే పే చేయాలి. నేను మీతో అస్సలు బెట్టు కట్టను. మీ మీద నమ్మకం లేదు. భోజనం నచ్చినా కూడా అబద్ధం చెప్తారు నచ్చలేదు అని. నేనెందుకు అబద్ధం చెప్తాను? సరే, నాన్నమ్మ మీదొట్టు. ఓకే, సరే అయితే వెళ్దాం మరి. ప్రవీణ్, నువ్వు ఆటోలో ఎందుకు వచ్చావు? బుల్బుల్, నాకు రిస్క్ లో పడాలని లేదు. కారులో నన్ను ఎవరైనా చూశారంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. లోపలికి వెళ్దామా? Are you sure ఈ రెస్టారెంట్ భోజనం మీద బెట్ కట్టాలనుకుంటున్నావా? మళ్ళీ ఆలోచించుకో, ఓడిపోతాం. నాకు నేను ఓడిపోతాననే భయం లేదు, కానీ బహుశా మీరు గెలుస్తారా లేదా అనే భయం ఉన్నట్టు కనిపిస్తోంది. నీ డైలాగులు విని విని నాకు ఇప్పుడే కడుపు నిండిపోయింది. ఇక్కడ నేను ఏం తింటానో అర్థం కావట్లేదు. ఎనీవేస్, నిన్ను మాత్రం గెలవనివ్వను. లెట్స్ గో. అయ్యో సార్, మీరా? కాస్త మంచి టేబుల్ చూసివ్వండి, ప్రైవసీగా ఉండాలి. అలాగే సార్, నాకు అర్థమైంది. రండి ప్లీజ్. ఆఫ్టర్ యూ. ఏం చేస్తున్నారు? ఈ చెయ్యి తీయండి. చెయ్యి తీయదు. ఎవరైనా నన్ను ఇక్కడ చూస్తే అప్పుడు వాళ్ళందరికీ నేను డిన్నర్గా మారిపోతాను. అయ్యో సార్, అటు కాదు, ఇటువైపు. కానీ ప్రవీణ్, నీకెలా తెలిసింది ఆలియా తను కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారని? బుల్బుల్, నేను ఆలియా తను మాట్లాడుకుంటుంటే విన్నాను. ఏంటో తెలియదు కానీ క్యాటరింగ్ గురించి మాట్లాడుకుంటున్నాను. క్యాటరింగ్ అయితే మావయ్య చేస్తున్నారు. దానికి ఆయన చాలా పెద్ద లోన్ కూడా తీసుకున్నారు. ఏమైనా జరిగిందంటే మావయ్య పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. ప్రవీణ్, ఎంత చెత్త ప్లేస్ ఇది. అందరూ తింటుంటే శబ్దం మన దాకా వినిపిస్తుంది. లేదు లేదు, నువ్వు ఆర్డర్ చేయకు. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఈ రెస్టారెంట్కి వస్తూ పోతూ ఉంటావు కదా, నీకు చాలా బాగా తెలుసుంటుంది ఇక్కడ ఏది బాగుంటుంది ఏది బాగుండదు అనేది. ఒక మంచి రెస్టారెంట్ని గుర్తించాలి అంటే అక్కడ వండిన ప్రతి డిష్ రుచిగానే ఉండాలి. అందుకే ఆర్డర్ నేను చేస్తాను. అసలు ఆలియాకి మా నుండి ఏం కావాలి? నీతో పెళ్లి జరుగుతుంది కదా, ఇంకేంటి? మా ఫ్యామిలీ వెనక ఎందుకు పడుతుంది? బుల్బుల్, తను ఎప్పుడు అంతే. తనకెవరైనా నచ్చలేదంటే వాళ్ళని అందరి ముందు తక్కువ చేసి చూపిస్తుంది. నానమ్మ ముందు ప్రజ్ఞ వద్దని తను డైరెక్ట్గా తక్కువ చేసి మాట్లాడలేదు కదా, అందుకని ఈ పద్ధతి ఎంచుకుంది. అక్క ఇంటి కోడలు అయి ఉండకపోతే నేను తనకి పద్ధతి నేర్పించుండేదాన్ని. ఎస్, అండ్ దెన్ మోనోఫో. ఆర్ యూ షూర్ సార్? మీరు ఇవన్నీ ఆర్డర్ చేయాలనుకుంటున్నారా? వాట్ యు మీన్ బై ఆ షో? నీకు నేను పిచ్చివాళ్ళగా మత్తులో ఉన్నట్టు కనిపిస్తున్నానా? లేదు సార్, నేనేదో టు సే ఐ లవ్ యూ. సారీ సార్. ఇన్ని ఐటమ్స్ ఎవరు తింటారు? నువ్వు తింటావు. రెస్టారెంట్లో తినాలి కదా, అందుకే ఇక్కడికి వచ్చాం మనం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నిన్ను చూస్తే నువ్వు అసలు భోజనమే చేయవు అనిపిస్తుందేమో, అందుకే వాళ్ళందరికీ చూపించి మరి తిను. దయచేసి నా గురించి ఇంతగా ఆలోచించకండి. దాంతోనే నాకు కడుపు నిండిపోతుంది. నీ కడుపు నా బుర్ర తిన్న తర్వాతే నిండుతుంది. కానీ సరే, ముందు భోజనం చేసి తర్వాత బుర్ర తిను. తినిపించి చంపాలని చూస్తున్నారా? నువ్వు ఇంత ఇంటెలిజెంట్గా ఎప్పుడు మారిపోయావు? మీరెప్పుడు క్రూయల్ గా మారారో అప్పటి నుంచి. ముందు టార్చర్ చేశారు, ఇప్పుడు ఏకంగా చంపాలనే చూస్తున్నారు. హాయ్ అభి, వాట్సాప్ డూడ్?
అరే గుర్తుపట్టలేదా? అదే మనం ఒక యాడ్ షూట్లో కలిసాం కదా, అక్కడ నువ్వు డబ్బు తక్కువగా ఇచ్చారని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయావు, గుర్తుందా? ఇంతకీ ఈవిడెవరు? ఎవరైనా ప్రొడ్యూసర్ కూతురా? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని. అర్థమైందిలే, మీ ఇద్దరిని చూసి ఎవరు గుర్తుపట్టకూడదనే. స్మార్ట్ బాయ్. అలాగే నాకు కూడా సెట్ చేయొచ్చు కదా. ఐ మీన్ ఇప్పుడే కాదు, నీ పని పూర్తయ్యాక అప్పుడు. నిజానికి నాకు కూడా కొంచెం టాలెంట్ ఉందిలే. నాకు కూడా అమ్మాయిలు ఎంటర్టైన్ చేయటం చాలా బాగా తెలుసు. తను నా భార్య. తన వైపు కన్నెత్తి చూసినా సరే నేను నీ ప్రాణాలు తీసేస్తాను. తను నా భార్య. తను నా భార్య. ఎంటర్టైన్ చేయటం తెలుసు కదా నీకు. ఈరోజు రాత్రికి నువ్వు ఖాళీనా? ఎందుకంటే నేను అబ్బాయిలతో కూడా ఎంజాయ్ చేస్తాను. ఐఎమ్ సారీ అభి, నాకు తెలియదు ఇవి నీ వైఫ్ అని. ఐఎమ్ సారీ. క్యాన్సిల్ ది ఆర్డర్. మీ ఆర్డర్ రెడీగా ఉంది సార్. నేను క్యాన్సిల్ చేయమంటున్నాను. ఓకే సార్. వెళ్దామా? థ్యాంక్ యూ. దేనికి? అది మీరు ఎక్కువగా సంతోషించాల్సిన అవసరం లేదు. నేను ఇదంతా నీకోసం చేయలేదు, ఎందుకంటే నేను నిన్ను నా వైఫ్ అనుకోవట్లేదు. కానీ మా నాన్నమ్మ నిన్ను తన మనవరాలని, మీ అమ్మ నన్ను తన అల్లుడని అనుకుంటున్నారు. వాళ్ళ సంతోషం కనుక నాకు ముఖ్యం కాకపోయి ఉంటే అప్పుడు నిన్ను కాపాడాల్సిన అవసరం వచ్చేది కాదు. లెట్స్ గో. అయినా సరే థ్యాంక్స్. పద వెళ్దాం. ఒక్క నిమిషం, నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను. తను నా భార్య. తన వైపు కన్నెత్తి చూసినా సరే నేను నీ ప్రాణాలు తీసేస్తాను. ప్రవీణ్, వీడిక్కడేం చేస్తున్నాడు? బుల్బుల్, నువ్విక్కడేం చేస్తున్నావు? అక్క, ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే. తను నాకు ఈ రెస్టారెంట్లో ట్రీట్ ఇస్తానని చెప్పింది. అలాగా? ఇంతకీ నువ్వెక్కడేం చేస్తున్నావు? అమ్మమ్మ బలవంతంగా డిన్నర్కి పంపించారు. మా ఇద్దరికి ఇక్కడికి రావాలనే లేదు, కానీ మా ఇద్దరికి అంటే నువ్వు ఎవరితో పాటు వచ్చావు? మీ బావగారితో కలిసొచ్చాను. ఓ గాడ్, బావగారు కూడా ఇక్కడే ఉన్నారా? ఒకవేళ ఆయన నన్ను ప్రవీణ్తో కలిసి చూశారంటే అప్పుడు? ఏయ్, ఏమైంది? ఎవరితో కలిసి వచ్చావు నువ్వు ఇక్కడికి? నువ్వు ఆలియాకి అన్యాయం చేయట్లేదు కదా? అభి, అరే అసలు నువ్వేమంటున్నావు? ఊరికే అన్నానులే. ఇంతకీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది యాక్చువల్లీ ఈరోజు బయట తినాలనిపించింది, అందుకే ఈ రెస్టారెంట్లో ఐటమ్స్ బాగుంటాయి అని విన్నాను, అందుకే ఇక్కడ తిందామని వచ్చాను. నిజంగా ఇక్కడ ఫుడ్ బాగుంటుందా? నేను ఆర్డర్ క్యాన్సిల్ చేయడం మంచిదైంది, లేకపోతే కళ్ళజోడు బెడ్ గెలిచుండేది. నువ్వేంటి ఇక్కడ? నేను తనతో కలిసి వచ్చాను. ఏంటక్క, నువ్వు నాకు చెప్పనే లేదు నువ్వు బావగారితో కాకుండా ఇంకొకరితో కూడా వచ్చావని. బావగారు, మీకైనా తెలుసుండాలి కదా రొమాంటిక్ డిన్నర్కి మీరిద్దరు మాత్రమే రావాలని. ఇతను మాతో రాలేదు, పైగా నేను రొమాంటిక్ డిన్నర్ అది కూడా మీ అక్కతోనా? అలాగే మీకైతే తెలుసుండాలి కదా న్యూలీ మ్యారీడ్ కపుల్తో కలిసి ఇలా రాకూడదని. ఇది చెప్పండి, మీకు ఆలయాతో పెళ్లి జరిగిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ని కూడా డిన్నర్కి ఇన్వైట్ చేస్తారా? లేదు కదా. మీరు పదండి, వీళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలేయండి. పదండి. లేదు లేదు, నేను వీళ్ళతో కలిసి రాలేదు. నేను మామూలుగా ఇక్కడికి డిన్నర్కి వచ్చాను. అనుకోకుండా వీళ్ళు నాకు ఇక్కడ కనిపించారు. ఇప్పుడు ఎవరితో వచ్చారు, ఎవరితో రాలేదు అనేది ఐ రియల్లీ డోంట్ కేర్. నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను, నీకు రావాలని ఉంటే రా. లేదు, నువ్వు నాతో రావాల్సిందే. ఇంతకుముందు నిన్ను ఒంటరిగా వదిలేసినప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో దొరికావు. ఈసారి నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. లెట్స్ గో.
సరే అక్క, నేను కూడా బయలుదేరుతాను. కానీ నీ ఫ్రెండ్? అక్క, నేను తనకి ఫోన్ చేసి చెప్పేశాను తనని ఇంకేదైనా రెస్టారెంట్లో కలుస్తానని. ఇక్కడ నాకెందుకో అంతకే ఏం నచ్చలేదు. సరే. See you. తను ఏంటి నువ్వు చిన్నపిల్లలాగా అప్సెట్ అవుతున్నావు? ఇప్పుడున్న ప్రాబ్లం సరిపోలేదనా ఏంటి నువ్వు ఇప్పుడు ఇలా అప్సెట్ అవుతున్నావు? నేనెందుకు అప్సెట్ గా ఉంటున్నానంటే నువ్వు కేవలం నీ గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి. అభిని నాకు దగ్గర చేయడానికి బదులు నువ్వు ఆ కళ్ళు చూడండి తక్కువ చేయడం గురించి ఆలోచిస్తున్నావు. ఒకవేళ అదే నీ వల్ల కావడం లేదంటే నువ్వు తన ఫ్యామిలీని అవమానించాలని చూస్తున్నావు. ఐ డోంట్ అండర్స్టాండ్. అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? తాజ్ మహల్ కట్టాలనుకుంటున్నాను. అఫ్ కోర్స్ నేను నిన్ను అన్నయ్యని ఒక్కటి చేయాలనుకుంటున్నాను. వాళ్ళ మావిని ఇన్సల్ట్ చేసి. వాళ్ళ మావిని ఇన్సల్ట్ చేసినంత మాత్రాన ఏమవుతుంది? తను ఒక 2 రోజులు సాడ్ గా ఉంటుంది, ఇంకొంచెం డ్రామా చేస్తుంది, తర్వాత అంతా నార్మల్. నీ నా కళ్ళ జోడిని ఇన్సల్ట్ చేయడం చూడాలి. తను నానమ్మా, ఎక్కడికెళ్తున్నా నానమ్మా? ఇది నేను ప్రజ్ఞ కోసం కొత్త బట్టలు తీసుకున్నాను, సంగీత్ కోసం. ఇది ఇవ్వడానికి వెళుతున్నా. అయ్యో నానమ్మా, ఇంట్లో ఇంతమంది సర్వెంట్స్ ఉన్నారు, మేమందరం కూడా ఉన్నాగా, నువ్వెందుకు పనిచేస్తున్నావు? కమోన్ నానమ్మా, నువ్వు ఒక పని చేయి, ఇటివ్వు. అది నాకివ్వు, నేను వదినికి తీసుకెళ్ళి ఇస్తాను. ఓకేనా? సరే. ఇంకేమైనా చెప్పాలా? అవును, ఈ బట్టలు తన కోసం ప్రత్యేకంగా నేను కొన్నానని చెప్పాలి. ఈ రోజు ఇవి వేసుకోవాలని చెప్పు తనకి. ఆఫ్ కోర్స్ నానమ్మా, నువ్విచ్చావంటే తను ఈ బట్టలే వేసుకోవాలి కదా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఇస్తాను. నేను విశ్రాంతి తీసుకుంటాను, ఒక అరగంట. నిద్రపోతే సర్దుకుంటుంది. ఆసమ్ ఆలియా, నువ్వు తనని ఇన్సల్ట్ చేస్తున్నావా, నిన్ను నువ్వు ఇన్సల్ట్ చేసుకుంటున్నావా? నువ్వు సర్వెంట్ గా మారి తనకి డ్రెస్ తీసుకెళ్తావా? నువ్వు మాట్లాడడానికి కాకుండా ఆలోచించడానికి టైం ఉపయోగించావనుకో, అప్పుడు నువ్వు మోడల్ కాదు, సైంటిస్ట్ అయ్యేదానివి. ఐమ్ హ్యాపీ బీయింగ్ ఎ మోడల్, ఓకే? వాట్ ఎవర్. కానీ నీకు ఇదైతే తెలియదు కదా, నేను మా వదిన గారికి ఈ డ్రెస్ ని ఇవ్వడానికి కాదు, తన ఇన్సల్ట్ కి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాను. అంటే చాలా క్లియర్ గా ఉన్నాను. తను ఈ డ్రెస్ నేను తనకి ఇవ్వడానికి వెళ్తాను, కానీ దీని లోపల మా నాన్నమ్మ ఇచ్చిన డ్రెస్ అయితే ఉండదు, నీ డ్రెస్ ఉంటుంది. తను నువ్వే ఆలోచించు, నానమ్మకి నువ్వు వేసుకునే డ్రెస్సెస్ అయితే కొంచెం కూడా ఇష్టం ఉండదు కదా. యునో, ఈ కాలం అమ్మాయిల డ్రెస్సెస్, నీ డ్రెస్సెస్ వేసుకుని నానమ్మ ముందుకు తను వచ్చిందనుకో, అప్పుడు నానమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో ఆలోచించు. యాంగ్రీ ఓల్డ్ మ్యాన్. హలో, ఇది తీసుకో. నానమ్మ నీకేమంది, ఈరోజు సంగీత్ ఫంక్షన్లో నువ్వు ఈ బట్టలే వేసుకోవాలట. ఈ ఇంట్లో నీకు ఇంకా కొన్ని రోజులే కదా మిగిలిన్నాయి, అందుకని ఫ్రీ డ్రెస్సులు, లగ్జరియస్ లైఫ్. ఎంత ఎంజాయ్ చేయాలనుంటే అంతా చేయి, ఎందుకంటే తర్వాత నువ్వు వెళ్ళిపోవాల్సి ఉంటుంది కదా. ఈ డ్రెస్సా? ఈ డ్రెస్ అని నువ్వంటాం కాదు, ఆ మాట నేననాలి. నువ్వు మా నానమ్మ మీద ఏం మాయ చేసావు అసలు? అసలు ఈ డ్రెస్సులు వేసుకోవడం ఆవిడ కొంచెం కూడా ఇష్టం ఉండదు, కానీ నీకోసం మాత్రం స్పెషల్ గా సెలెక్ట్ చేసి పంపించింది. నువ్వు నిజంగా ఎంత అదృష్టవంతురాలు అంటే నానమ్మే నీకోసం ఇంత ఫేవర్ చేస్తుంది. నన్ను అడుగుతుంది ఈ డ్రెస్సా అని. కానీ నాకు ఈ డ్రెస్సు, నేను ఇలాంటి డ్రెస్సులు వేసుకోను. సరే, ఈ డ్రెస్ నువ్వు వేసుకోవద్దు. నువ్విచ్చిన డ్రెస్ వదిన గారికి నచ్చలేదు అని నేను నానమ్మతో చెప్పేస్తాను, నో ప్రాబ్లం. నువ్వు ఈ డ్రెస్ వేసుకొని అంటున్నావు కదా, నాకిప్పుడు నా పని చాలా ఈజీ అయిపోతుంది. అప్పుడు నానమ్మ ముందు నేను నిన్ను ఇంకా తక్కువ చేసి మాట్లాడతాను. అది ఎందుకంటే నువ్వు నానమ్మిచ్చిన డ్రెస్ ని వేసుకోలేదు కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై. వద్దు, ఇవ్వండి. ఆల్ రైట్ దెన్. పెండు పేస్ట్రీ. వాట్స్ పెండు పేస్ట్రీ? సింపుల్. పెద్దవాళ్ళలా తయారయ్యే మనిషి మోడర్న్ బట్టలు వేసుకుందనుకో, అప్పుడు మనం వాళ్ళని పెండు పేస్ట్రీ అంటాం. అర్థమైంది కదా? అది ఎలా ఉంటుందనేది అది అందరి మొహాలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. నేను చెప్తున్నాను కదా, పెండు పేస్ట్రీలా కనిపిస్తుంది. కళ్ళ చూడు పెండు పేస్ట్రీ. అదే నిజమే. వి విల్ వాచ్. నువ్వు ఒక పని చేయ బాబు, త్వరగా వెళ్ళి సతీష్కి చెప్పి అన్ని పనులు దగ్గరుండి చూసుకో. కింద సార్లాగా గందరగోళం జరగకూడదు. అలాగే నాన్న, నేను ఉన్నాను కదా, అంతా నేను చూసుకుంటా. అలాగే బాబు, త్వరగా వెళ్ళు.
మీరందరూ ఏం చేస్తున్నారు? త్వరగా బయలుదేరండి, ఆలస్యం అయిపోతుంది. త్వరగా రండి. వస్తున్నావు. ఎందుకలా అరుస్తున్నావు నువ్వు? అరే బుల్బుల్, మీ అమ్మ ఎక్కడుంది? అమ్మ ఏదో మర్చిపోయింది నానమ్మ, అది తీసుకోవడానికి వెళ్ళింది. సరే సరే. బాబు, నీ ఏర్పాట్లన్నీ సరిగానే ఉన్నాయి కదా? అత్తయ్య మీరేం కంగారు పడకండి, అంతా ఫస్ట్ క్లాస్ గా ఉంది. అయ్యో, ఫస్ట్ క్లాస్ గా ఉండకూడదు, టాప్ క్లాస్ గా ఉండాలి. నీ మనుషులకు కూడా చెప్పు. నీకు తెలుసు కదా ఆడపిల్ల అత్తవారింటి సమస్యది. భోజనం ఎంత రుచిగా ఉండాలి, ఎంత రుచిగా ఉండాలి అంటే అందరూ వేళ్లు నాకడం కాదు, కొరుక్కు మరీ తినేయాలి. మీరు ఈ విషయంలో కంగారు పడకండి. ఈసారి నేను చాలా శ్రద్ధ తీసుకుంటున్నాను. ఫోన్లే మంచిదే. మీ అబ్బాయి ఎక్కడా? నేను వాడిని ఇప్పుడే పంపించేశాను. వాడు అక్కడికి వెళ్ళి మొత్తం అన్ని పనులు చూసుకుంటాడు. నువ్వు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? త్వరగా వెళ్ళి ఆటో తీసుకురా. నువ్వు ఆటో తీసుకురా, వెళ్ళు. ఆటో ఆటో ఆగు. ఆటో. బుల్బుల్ ఇంకా రాలేదు ఎందుకు? పదండి మనం అక్కడికే వెళ్ళి చూద్దాం. అక్క, మేము వెళ్తున్నాం, నువ్వు వచ్చేసేయ్. పద. నువ్వు ఇంట్లో పనులు చేయటం మానే. నీకేమైనా కావాలంటే నాకు చెప్పొచ్చు కదా. ఈ రోజు ఆటో వాళ్ళకి ఏమైందో తెలీదు, ఒక్క ఆటో కూడా ఆపడం లేదు. ఆటో 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 ఆటో. నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. బాబు ఆగు 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 ఆగు. బాబు వస్తావా? కానీ పెట్రోల్ లేదు. అరే పెట్రోల్ లేకపోతే ఎలా నడుపుతున్నావు నువ్వు? నేను ఇప్పుడు వెళ్ళి పోయించుకోవాలి పెట్రోల్. వెళ్లే దారిలో కొట్టించుకో, తను ఎక్కని. నాకు కుదరదని చెప్తున్నాను కదా. నువ్వు ఎక్కించుకుంటావా, పోలీసులు పిలవమంటావా? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇది, పబ్లిక్ ని ఇబ్బంది పెట్టకూడదు. నువ్వు ఎక్కించుకో. నువ్వు సరే పిలవండి. వెళ్ళి కూర్చో. థ్యాంక్స్, నేను వేరే ఆటో ఎక్కుతాను. అమ్మా బుల్బుల్, ఆటో ఖాళీగా ఉంది కదా, ఎక్కు. నానమ్మ మీరెక్కండి ఆటోలో, నేను అమ్మతో కలిసి వేరే ఆటోలో వస్తాను. పదండి. సరే అయితే పదండి. పద. ఆటో 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 ఆటో. అమ్మా మీరు ఈ ఆటోలో వెళ్ళండి. పూర్ణిమ త్వరగా వెళ్ళండి. అసలు ఈ అమ్మమ్మకి ఏమైంది? ఇలాంటి బట్టలు ఎందుకు ఇచ్చారు నాకు వేసుకోవడానికి? ఈ బట్టలు నేను బయటికి ఎలా వెళ్ళగలను? తొందరగా తయారవ్వాలి, లేదంటే. ఏ కళ్ళజోడు, నువ్వు లోపల ఉన్నావా? ఈయన ఇప్పుడే రావాలా? నువ్వు త్వరగా బయటికి రా, నేను చేంజ్ చేసుకోవాలి. నేను బయటికి రాలేను. రాలేను అంటే ఆలియా సంగీతిని నువ్వు లోపలే జరుపుకుంటావా? లేదు, అది అది నా ఉద్దేశం ఏంటంటే నాకు ఇంకా కొంచెం టైం పడుతుంది. నేను ఈ బట్టల్లో బయటికి వెళ్ళానంటే ఆయన నన్ను ఇంకా ఎగతాళి చేస్తారు. కానీ నేను ఈ డ్రెస్ వేసుకోలేదంటే అమ్మమ్మకు కూడా కోపం వస్తుంది. నువ్వు చేంజ్ చేసుకున్నావని నాకు తెలుసు. నన్ను ఇబ్బంది పెట్టడానికి లోపల కూర్చున్నావు. నువ్వు త్వరగా బయటికి రా, లేదంటే. లేదంటే ఏంటి? లేకపోతే నేను తలుపుని లాక్ చేస్తాను. అరే లాక్ చేసేస్తానేంటి? లాక్ చేసేసాను. ఉదయం వరకు లోపలే ఉండు. హే తను, మై డార్లింగ్, నువ్వెప్పుడొచ్చావు? నువ్వెంత హాట్ గా ఉన్నావు తెలుసా? ఏంటి నువ్వు అంత దూరంగా నిలబడావు? కమ్ క్లోజ్, దగ్గరికి రా. అరే డోంట్ వరీ, కళ్ళజోడు బయటికి రాలేదు. బయటికి రాకుండా లాక్ చేసేసాను. తను బేబీ, కమ్ ఆన్, గివ్ మీ హగ్. కమ్ ఆన్, కమ్ ఆన్. ఏం చేస్తున్నారు మీరు? ప్రపంచంలో మీ అంత గొప్ప యాక్టర్ ఎక్కడ ఉండరు. అయినా నేనెందుకు? నాట్ బ్యాడ్. కానీ తను ఇలాంటి బట్టలు వేసుకోదు కదా. ఖచ్చితంగా ఆలియా ఏదైనా ప్లాన్ చేసి ఉండు. ఇక్కడేం చూస్తున్నారు? అటువైపు చూడండి, అటువైపు. అక్కడ చూడండి. అరే మీరు మీరు మళ్ళీ నన్నెందుకు చూస్తున్నారు? ఎందుకు చూడకూడదు? అయినా నువ్వేంటి ఇలాంటి డ్రెస్ వేసుకున్నావు? ఐ మీన్
ఏం ఆలోచించి వేసుకున్నావు? ఎవరిని అడిగి వేసుకున్నావు నువ్వు? ఆ అమ్మమ్మ ఇచ్చారు వేసుకోమని. నిజంగా నానమ్మ ఇచ్చిందంటే మరి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పదా వెళ్ళి నానమ్మకి చూపిద్దాం. కమన్ లేదు నేను ఈ బట్టలు బయటికి రాగలను. నా దుప్పట మీరేం చేస్తున్నారు? నేను రాను. వద్దు, నేను బయటికి రాగలను. ఈ బట్టలు నేను బయటికి రాగలను. దయచేసి నా దుప్పట నాకు ఇచ్చేయండి. నా మాట వినండి. నేను రాలేను. అయ్యో, నా దుప్పట నాకు ఇచ్చేయండి ప్లీజ్. నా మాట వినండి. నేను రాలేను. ఈ బట్టలు నేను బయటికి వస్తాను. అభి, ప్రజ్ఞ, సారీ అమ్మమ్మ. హే అభి, నువ్వు లోపలికి పదా. నువ్వు ముందు లోపలికి పదా. ఏంటిదంతా? నువ్వు తనకి ఇలాంటి బట్టలు వేయించి అమ్మాయిని కిందికి అందరి మధ్యలోకి తీసుకొస్తావా? నానమ్మ నన్నెందుకు అడుగుతున్నావు? తననే అడగొచ్చు కదా. తనేం అడగాలి? నాకు బాగా తెలుసు ఇదంతా నీ పని అని తెలుసు. నువ్వే తనకి బలవంతంగా ఈ బట్టలు వేసుకోమని చెప్తున్నావు, అవునా? నేనా? తన నాతో ఏం చెప్పిందో తెలుసా? అమ్మమ్మే వేసుకోమని ఇచ్చారు అంది.